రచన జీడిగుంట నరసింహమూర్తి. నేనమ్మా రమణారావుని మాట్లాడుతున్నాను. మావారుంటే ఒకసారి ఫోనిస్తావా? అడిగాడు రమణారావు చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి. ఈయన బజార్ వెళ్లారు బావగారు. అక్కయ్య పిల్లలు బావున్నారా? ఈయనతో చెప్పాల్సిందేదైనా ఉంటే చెప్పండి. రాగానే చెప్పి మీకు ఫోన్ చేయమంటాను అంది రమణి మర్యాద ధ్వనిస్తున్న గొంతుతో. పర్వాలేదులేమ్మా. వాడికి నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే అంటూ ఫోన్ పెట్టేశాడు రమణారావు. ఒక గంట తర్వాత 2 చేతుల్లో కూరలు, సరుకుల సంచులతో నిలువెత్తున చెమటలు కారిపోతూ లోపలికొచ్చాడు కామేశం. వస్తూనే శోష వచ్చినట్టుగా కుర్చీలో కూలబడ్డాడు. అన్నన్ని సరుకులు మోసుకురాకపోతే ఏమొచ్చిందండి? ఒక పక్క ఆన్‌లైన్‌లో అన్ని సరుకుల్ని తెప్పించుకునే ఏర్పాటు అబ్బాయి జేసి పెట్టాడు గదా! మీరు మాత్రం బజార్‌లో షాపుల వాళ్ళనందరినీ పోషించాలన్న బాధ్యతను నెత్తిమీదేసుకొని ఇల్లంతా అవసరం లేని సామాన్లతో నింపేస్తూ ఉన్నారు. ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి కొద్దిగా కూడా చోట్లేదు. బయట ఉంటే సరుకులన్నీ పురుగులు పట్టేస్తున్నాయి. మీరు వాకింగ్ జేయడానికి వెళ్తే వెళ్ళండి కానీ వచ్చేటప్పుడు మాత్రం ఈ పనికిమాలిన బరువులు మాత్రం మోసుకురాకండి. మీకు కూడా వయసు పెరుగుతోంది. అంటూ కామేశం బయటకు వెళ్లి వచ్చినప్పుడల్లా పోరుతూనే ఉంటుంది రమణి. ఇదిగో రోజు చెప్పిందే చెప్పి నన్ను విసిగించకు. ఈ కాలనీలో ఇతర మగాళ్ళలాగా పని పాట లేకుండా టీవీలో పనికిమాలిన చెత్తంతా చూస్తూ కూర్చోవడం నా వల్ల గాదు. పైగా ఈ మధ్య డాక్టర్లు రోజుకు 10,000 అడుగులైనా వాకింగ్ చేయకపోతే ఆరోగ్యం మీ చేతిలో ఉండదని హెచ్చరించడం నువ్వు వినలేదా? సరే గాని ఒళ్లంతా జిడ్డుతో పాకమోడిపోతోంది. ముందు బాత్రూంలో పంపు తిప్పి బకెట్ నింపు. స్నానం చేయాలి అంటూ భార్యకు పురమాయించాడు కామేశం. అన్నట్టు చెప్పడం మర్చాను. హైదరాబాద్ నుంచి మీ అన్నయ్య ఫోన్ చేశారు. మీరు బయట్నుంచి వచ్చాక ఫోన్ చేస్తానని అన్నారు. ఎందుకైనా మంచిది మీరు రెడీగా ఉండండి. ఇంకో అసలు ముఖ్యమైన విషయం. ఒక గంట నుంచి బాత్రూంలో నీళ్లు రావటం లేదు. మెట్లు దిగి కింది వాటా వాళ్ళకి చెప్దామనుకుంటే నాకీ వెధవ మోకాలు నొప్పులొకటి. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఒకసారి వెళ్లి వాళ్ళకి చెప్పిరండి. అయినా ఇదెక్కడి గొడవ? నీళ్లయిపోయినప్పుడు మోటార్ వేయాలని తెలీదా? రేపొకసారి ఇంటాయనకి ఫోన్ చేసి చెప్పేయండి. ఇలా రోజూ నీళ్ల కోసం బతిమాలుకోవడం మా వల్ల కాదని. అంటూ మొగుడికి చావు కబురు చల్లగా చెప్పింది రమణి. రమణి మాటలకు కామేశం ఆవేశంతో ఊగిపోయాడు. అతనిలో తాపం పెరిగిపోతోంది. ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలి అనుకున్నాడు. కట్టుకున్న లుంగిని పైకి ఎగలాక్కొని ఆవేశపడుతూ మెట్లు దిక్కుంటూ కిందికి వెళ్ళాడు. కింద వాటా ఆయన వేసవికాలం సెగలు భరించలేక మనవణ్ణి ఎత్తుకుని అటూ ఇటూ తిరగడం గమనించాడు. అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్న ఆయన్ని చూడగానే కామేశానికి చెర్రెత్తుకొచ్చింది. ఏం సుబ్బారావు గారు, మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఈరోజు నీళ్లు పైకెక్కించలేదటగా? మీరంతా ఇంట్లోనే ఉన్నారుగా? అసలీ బాధ్యతను మీకప్పగించిన ఇంటి ఓనర్‌ననాలి. మీరు మాత్రం కింది వాటాలో ఉంటూ చక్కగా పూల చెట్లు పెంచుకుంటూ మొత్తం నీళ్లన్నీ వాటికి వాడేసుకుంటున్నారు. ఇక మా విషయం ఏం గుర్తుకొస్తుంది తమరికి? అన్నాడు దుమదుమలాడిపోతూ. ఊహించకుండా ఉరుములాగా ఊడిపడ్డ కామేశాన్ని చూసి, అయ్యా కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బావుంటుంది. రోజూ పైకి నీళ్లు ఎక్కించే విషయంలో మేం కాక మీరు చూసుకుంటున్నారా? ఈరోజు మళ్లీ బోరు చెడిపోయి చచ్చింది. మధ్యాహ్నం నుంచి ఇంటి ఓనర్‌కి ఫోన్ చేస్తున్నాను. ఆయనేమో నా మీద మండిపడుతున్నాడు. ఈ వేసవికాలం మొదలైనప్పట్నుంచి ఇప్పటికి 2 సార్లు బోరు చెడిపోయిందని, దానికైన ఖర్చు మన 3 వాటాల వాళ్ళు సమానంగా భరించాలని తెగేసి చెప్పేశాడు. బోర్లు బాగు చేసేవాడు షాప్ కట్టేసి ఎక్కడికో పోయాట. రేపుదయం 10 గంటలకు గాని రావడం కుదరదని చెప్పాట. ఇక ఈరోజు రాత్రికి నీళ్ల విషయం మర్చిపోండి. అంటూ వెనక్కి చూడకుండా గబగబా లోపలికి వెళ్లిపోయాడు సుబ్బారావు. కామేశంకు ఎందుకో అనుమానం వచ్చి పక్కకు వెళ్లి చూస్తే ఆ పెద్ద మనిషి తెలివిగా అప్పటికే 2 పెద్ద డ్రమ్ములో నీళ్లు నింపేసి ఉండటం గమనించాడు. ప్రతి వేసవిలో జరిగే ఈ తంతు గురించి అసహనంగా అరుస్తూ పైకి మెట్లెక్కుతూ ఉంటే కామేశం అన్నగారి నుంచి ఫోనొచ్చింది. నువ్వు ఫోన్ చేసినట్టు తను చెప్పిందిరా బాబు. ఇక్కడ ఒక పక్క బోర్లో నీళ్లందరికీ సరిపోక ఈ మండు వేసవి కాలంలో అందరమూ మగ్గిన మామిడి పండ్లా మాగిపోతున్నాం. పైపెచ్చు ఆ వెధవ బోరు ఎప్పుడూ చెడిపోవడమే. అసలు ఈ ఊళ్ళో కొత్తగా ఇళ్లు కట్టుకునే వాళ్లకు బోర్లు వేసుకోవడానికి పర్మిషనే ఇవ్వడం లేదట. మా ఓనర్ మటుకు లంచాలిచ్చేసి ఒక బోరు పెట్టించాడు. పేరుకు బోరుంది గాని ఎప్పుడూ ట్యాంకర్ల మీద ఆధారపడటమే. బాగా డబ్బున్న ఆసాములు పర్మిషన్ ఉన్నా లేకపోయినా ఈ ఊళ్ళో ఎడాపెడా 5 ఫ్లోర్లు కట్టేసి అద్దెకున్న వాళ్ళు ఏం అగచాట్లు పడుతున్నారో పట్టించుకోకుండా వేరే ఊళ్లలో పోయి ఉంటున్నారు. నీళ్ల సమస్య ఇలా ఉంటే ఇప్పుడు ప్రతి ఇంటికి మీటర్లు కూడా పెట్టేశారు. బిల్లులు కట్టలేక జస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ధైర్యం చేసి ఇంటికి రమ్మందామంటే భయపడిపోతున్నాం అనుకో. సరేలే మా బాధలు ఎప్పుడూ ఉండేవే గాని ఏమైనా విశేషాలున్నాయా? ఎందుకు ఫోన్ చేశావు? అన్నాడు భుజం మీద టవల్‌తో చెమటలు కారిపోతున్న ఒళ్ళు అంతా పరపరా తుడుచుకుంటూ. ఏం లేదులే ఈ మధ్య చాలా రోజులైంది గదా! ఓసారి పలకరిద్దామని అంతే. వేరే ప్రత్యేక విశేషాలేం లేవులే. నీ పని చూసుకో మళ్ళీ మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల రమణారావు. అసలు రమణారావు ఫోన్ చేయాలనుకున్నది ఈ సెలవుల్లో కుటుంబంతో సహా తమ్ముడు కామేశం ఊరు వచ్చి వారం రోజులు చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు తిరగాలని. ఇప్పుడు ఒక పక్క తన తమ్ముడు కామేశం ఈ వేసవికాలం నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం అని తన బాధలన్నీ ఏకరువు పెట్టాక తను అక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు చెప్తే ఇంతకన్నా అవమానకరమైన ఆత్మహత్యా సదృశం ఇంకోటి ఉండదు అనుకుని ఆ విషయం ఎత్తకుండా గమ్మున ఊరుకున్నాడు.
ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోకపోతే కష్టం కదరా! అరేయ్! పెద్దవాళ్ళు లేని ఇల్లు తలకాయ లేని మొండం లాంటిది. వాళ్ళ నీడన సేద తీరాలి. కానీ ఇలా వాళ్ళను అవమానించకూడదు. పచ్చని చెట్టు లాంటి వాళ్ళ ప్రేమలో మేము మా పిల్లలు కొంతకాలం సేద తీరుతాం. సరేనా? శృతికి ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛ ఉంది. తానేం చేయాలనుకుంటుందో చేస్తుంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థల్ని పెట్టింది. ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. చదువులేని వాళ్ళు, భర్తలు వదిలేసిన వాళ్ళు, బిడ్డల్ని కోల్పోయిన వాళ్ళు, నిలువ నీడ లేని వాళ్ళు, వృద్ధులు ఇలా ఎందరో నీ చెల్లెలి నీడలో ధైర్యంగా బతుకుతున్నారు. ఒక్కసారి వాళ్ళని జూడు. వాళ్ళని చూసి నువ్వు, నేను ఎంతో నేర్చుకోవాలి. నీ భార్య బతకలేక కాదు, బయటకెళ్లకుండా ఇంట్లోనే ఉన్నది. పిల్లల మనసుల్లో నాన్న అంటే చెడు అభిప్రాయం రాకుండా ఉండాలని. నీకన్నా ఎక్కువ సంపాదించి పెద్దవాళ్ళను, నీ పిల్లల్ని చూసుకోగలదు. ఇంకెప్పుడు కూడా పిచ్చి వేషాలు వేయకుండా, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, ఎవరి మీద చేయి చేసుకోకుండా జాగ్రత్తగా వాళ్ళందరినీ చూసుకో. ఎందరో మహనీయులు మహిళల గురించి రాశారు, చెప్పారు, వాళ్ళు పాటించారు. వాళ్ళ తర్వాత తరం వాళ్ళం మనం. మనము వాటిని పాటించాలి. మన తర్వాత తరానికి ఆ భావాల్ని పంచాలి. స్త్రీలను గౌరవించడం నేర్పాలి. అప్పుడే వాళ్ళు కలలుగన్న సమాజాన్ని అందరం చూడగలుగుతాం. ఏమంటావురా? నా మాటలు మనసులో ఉంచుకో. మరి నవ్వుతూ సాగనంపరా మమ్మల్ని. అనడంతో శశాంక్‌లో ఉన్న చెడు ఆలోచనలు దూరంగా పారిపోయాయి. సంతోషంగా అందరూ ముందుకు అడుగు వేస్తూ ప్రయాణానికి సిద్ధమయ్యారు.